ఏపీలో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. 6100 టీచర్ పోస్టులు భర్తీ చేసేందుకు డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏపీలో నిరుద్యోగులకి శుభవార్త. ప్రభుత్వం డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పటికే ఏపీ కేబినెట్ 6100 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఆమోదముద్ర వేసింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 12 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. 10 రోజుల పాటు దరఖాస్తుల స్వీకరణకు అవకాశం కల్పించారు. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ నోటిఫికేషన్ వివరాల్ని మీడియాకు వివరించారు. ఈ నెల 12 నుంచి 22 వరకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతుంది. అదేవిధంగా ఈ నెల 27 నుంచి మార్చి 9 వరకు టెట్ పరీక్ష కొనసాగనుంది. టెట్కు సంబంధించి మార్చి 5న హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మార్చి 14న ఫలితాలు వెల్లడించనున్నారు. మార్చి 15 నుంచి 30 వరకు డిఎస్సి పరీక్షలు నిర్వహించనున్నారు. 31న డిఎస్సి ప్రాథమిక కీ విడుదల చేయనున్నారు. ఏప్రిల్ 2న ఫైనల్ కీ, 7న ఫలితాల్ని ప్రకటించనున్నారు. మొత్తం 6100 పోస్టులని భర్తీ చేయనున్నారు. ఇందులో 2280 సెకండరీ గ్రేడ్ టీచర్లు, 2299 స్కూల్ అసిస్టెంట్లు, 1264 టీజీటీ, 215 పీజీటీలు, 242 ప్రిన్సిపాళ్ల నియామకం చేపట్టనున్నారు. 24 చేయబోతున్నాము. అది 12వ తారీఖు నుంచి ఈ ప్రాసెస్ వచ్చి స్టార్ట్ అవుతుంది. ఈ నెల 12వ తారీఖు నుంచి ప్రాసెస్ స్టార్ట్ అయ్యి మార్చి 7 ఏప్రిల్ 7 స్టార్ట్ అయ్యి ఏప్రిల్ 7వ తారీఖు వచ్చి పూర్తిగా దీని మీద రిజల్ట్స్ నుంచి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయాలన్నీ కూడా వాళ్ళు చెప్తారు ఇవన్నిటి కూడా. ఇందులో ఏ జిల్లాకి ఎన్ని అనేవి కూడా మీకు అందరూ లిస్ట్ మీకు పంపిస్తాను. ఏవి ఎక్కడెక్కడ ఏ జిల్లాలో ఎస్జిటి పోస్ట్ లిస్ట్ చేస్తున్నాము, ఎన్ని చేస్తున్నాము, ఏ జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ చేస్తున్నాము, ఏ జిల్లాలో అలాగే డీజీటీలు చేస్తున్నాము, ఏ జిల్లాలో నుంచి పీజీటీ చేస్తున్నాము, అన్నింటిని కూడా ప్రిన్సిపల్స్ని ఎక్కడెక్కడ చేస్తున్నాము అన్ని డీటెయిల్స్ కూడా మీకు అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ 6100 పోస్టులు ఏవైతే చెప్పానో అందులో 2280 ఇది ఇస్తాను మీకు. మళ్ళీ ఇది ఇస్తాను మీకు. 80 పోస్టులు వచ్చి ఎస్జిటి. అయితే పుష్కర కాలం కిందటి విధానాన్ని ఇప్పుడు తెరపైకి తేవడం ఇక్కడ గమనించాల్సిన విషయం. అప్రెంటిస్ విధానాన్ని కొత్తగా ప్రవేశపెట్టనున్నారు. దీని ప్రకారం డిఎస్సిలో ఎంపికైన ఉపాధ్యాయులు 2 ఏళ్ల పాటు గౌరవ వేతనానికి పనిచేయాల్సి ఉంటుంది. అప్రెంటిస్షిప్లో ఉన్నప్పుడు ఎవరైనా నిబంధనలు పాటించకపోతే వారి అప్రెంటిస్షిప్ను పొడిగిస్తారు. డిఎస్సి, టెట్ ఎగ్జామ్స్ని కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్గా నిర్వహిస్తారు. దీనికి సంబంధించి ఏపీ విద్యాశాఖ టీసీఎస్తో ఒప్పందం కుదుర్చుకోనుందని సమాచారం. వాస్తవానికి వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక డిఎస్సి నోటిఫికేషన్ ప్రకటించలేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం మెగా డిఎస్సి ప్రకటిస్తామని హామీ ఇచ్చింది. ఎన్నికలు సమీపిస్తుండటంతో ఇప్పుడు డిఎస్సి ప్రకటించారు. అయితే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనున్న నేపథ్యంలో డిఎస్సి నోటిఫికేషన్ ప్రకటించడంపై నిరుద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎవరెన్ని చెప్పినా ఇది నిరుద్యోగులకి శుభవార్తే.